ఈ వీడియో చూసే ముందు మిగతా 5 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అవసరం లేకపోయినా మైరాకు నాన్న అవసరం. దేనిని సాధించాలని పోయాడో దాని చేతిలోనే ఓడిపోయి వచ్చాడు అని ఫాదర్ ఇషాను మార్చాలని ప్రయత్నించాడు. కానీ ఇషా గుండెను రాయి చేసుకుంది. చాలాసేపటి వరకు ఇషా అలెక్స్తో కలిసి జీవించడానికి నిరాకరించినప్పుడు ఫాదర్ ఏమీ చేయలేకపోయాడు. మాటలు పూర్తయిన తర్వాత ఇషా ఫాదర్ మినిస్ట్రీలోకి వెళ్ళిపోతుండగా ఇషా పిలిచింది. తన బ్యాగులోని పుస్తకాన్ని బయటకు తీస్తూ, ఈ బుక్ గురించి మీకేమైనా తెలుసా ఫాదర్ అని అడిగింది ఇషా. ఫాదర్ దానిని చూడడానికి చేతిలోకి తీసుకున్నాడా లేదో చెయ్యి ఫాదర్ది కాలిపోయి బుక్ నేల మీద పడిపోయింది. చెయ్యి కాలడంతో ఫాదర్కి నొప్పిగా బాధపడుతుండగా ఇషా కూడా భయమేసింది. ఆ పుస్తకం మినిస్ట్రీ నేలను తాకగానే మినిస్ట్రీ గోపురంపై ఉన్న గంట అదరడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఫాదర్కు ఆశ్చర్యం వేసి ఆ బుక్ వైపే చూశాడు. ఇందులో ఏదో తెలియని ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది. జేబులో నుండి పవిత్ర జలమును తీసుకొని చేతులు శుభ్రం చేసుకొని పుస్తకాన్ని ఎత్తుకున్నాడు. ఈసారి మాత్రం ఎటువంటి సంఘటన జరగలేదు. ఇది ఇన్ఫెర్నల్ భాష అని పుస్తకం పేరును చూసి అభిప్రాయపడ్డాడు. ఇక ఇషా ఒక్కసారిగా షాక్ తింది. ముందు రోజు సాయంత్రం మైరా చెప్పిన భాషనే ఫాదర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ద బుక్ ఆఫ్ హెల్ అని పుస్తకం పేరులోని అర్థం చెప్పి, ఇది మంచి సూచకం కాదు ఇషా, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు అని సలహా ఇచ్చి ఆ బుక్కును పట్టుకొని ఏదో జపిస్తూ వెళ్ళిపోయారు. తను మైనా గురించి చెప్పకముందే ఫాదర్ వెళ్ళిపోయారని బాధపడింది ఇషా. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి మైరా అప్పటికే ఇంటికొచ్చిన విషయం గమనించింది. తన రూమ్కి వెళ్ళి చూడగా మంచి నిద్రలో ఉంది మైరా. ఆ రోజు నుంచి మైరాలో తాను గమనించిన మార్పు ఏంటంటే రోజులో ఎక్కువసేపు నిద్రపోవడం. తన స్కూల్ టీచర్ కూడా మైరా ఎక్కువసేపు నిద్రపోతుందని కంప్లైంట్ ఇచ్చారు. తనకు ఒంట్లో సరిగా లేదనుకొని ఇషా కూడా ప్రొఫెసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మైరా దగ్గరే ఉండడం మొదలుపెట్టింది. ప్రతిరోజు మైరా పరిస్థితిని ఫాదర్కు చెప్తూ బోరున విలపించేది. అలా సుమారుగా 5-6 రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి 1:35 ఇషా తన బెడ్రూమ్లో మంచి నిద్రలో ఉంది. రాత్రిని నిశ్శబ్దం పరిపాలిస్తున్న సమయం. ఇల్లు మొత్తం చిమ్మ చీకటితో నిండి ఉంది. ఒక్క హాల్ తప్ప క్యాండిల్ వెలుతురులో ఉండనే ఉంది. ఇది ఒక రోజు కాదు, ప్రతిరోజు ఇదే పరిస్థితి. మైరా పక్కనే ఉందనుకొని పక్కకు తిరిగి తన చెయ్యి వేయబోయింది ఇషా. కానీ మైరా పక్కన లేదు. నిద్ర నుండి మేల్కోలోకి వచ్చి మైరాను వెతకడం మొదలుపెట్టింది. మైరా మైరా కానీ ఇక్కడ తన జాడ కనబడలేదు. హాల్ వెలుతురును హాల్వేనే నుండి గమనించింది. కోపంతో, మైరా నీకెన్నిసార్లు చెప్పాను అలా చేయొద్దని అరుస్తూ వెళ్ళి చూసింది. అక్కడ దృశ్యం చూసి ఇషాకు ఒక్కసారిగా కళ్ళు పెద్దవైపోయి గుండెలు ధడేల్మన్నాయి. మైరా గాల్లో తేలుతూ కళ్ళు మూసుకొని ఏదో జపిస్తోంది. తన చుట్టూ గాలిలో తేలుతుంటే ఒక భయానక రూపం మైరా కనబడుతోంది. ఓం క్రిజ్దార్ సతాన్ ఎప్ మైత్రా స్వాదృశాం పత్తే ఎప్ మైర్వా ఒరో వట్టై ఓహో గ్రేట్ లార్డ్ సాయితాన్, ఐ ఆమ్ హియర్ టు సాక్రిఫైస్ ఫర్ యూ, ఐ ఆమ్ మైరా అండ్ హియర్ మై సోల్ అని జపిస్తుంది. భయం మరియు బాధతో కన్నీళ్లు కారుతున్నాయి. ఎలాగైనా తనను బయటకు తీసుకొని రావాలని ముందుకి అడుగు వేసింది. సాతాను ప్రభువును జపిస్తున్న మైరా ఒక్కసారిగా నీలంగా మారిపోయి తన నేత్రాలను తెరిచి ఇషా వైపు ఉరిమి చూసింది. అంతే, మరొక అడుగు కూడా ముందర వేయకుండా
అలాగే గోడకు స్థిరపడిపోయింది. ఏదో తెలియని శక్తి ఇషా గొంతును పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తుంది. అక్కడ అంతా జరుగుతున్న ఇషా ప్రాణాలు మాత్రం మైరా కోసమే కొట్టుకుంటోంది. తనకేమి జరుగుతుందేమో అన్న భయంతో కళ్ళార్పకుండా మైరానే చూస్తుంది. కొద్ది క్షణాల నుండి ఇషాకు ఊపిరాడడం లేదు. మెల్లగా స్పృహను కోల్పోతున్న సమయంలో మైరా ముఖంలో ఒక భయంకరమైన చిరునవ్వు చిందింది. ఆ మరుక్షణం ఇంటి వాకిళ్ళు బద్దలు కొట్టాయి. హే లార్డ్ జీసస్ క్రైస్ట్, సేవ్ ద వరల్డ్, రిమూవ్ ద ఈవిల్ ఫ్రమ్ ద ఎర్త్ అని నినాదాలు చేస్తూ ఒక చేతిలో జీసస్ శిల, మరొక చేతిలో గంట పట్టుకొని ఇంట్లోకి వచ్చాడు ఫాదర్ జోసెఫ్ మరియు 6 నన్స్. వాళ్ళు వాయిస్తున్న ఆ గంటల శబ్దానికి మైరాలోని రాక్షస ఆత్మ విలవిలలాడిపోయి ఇషాని విడుదల చేసింది. ఇషా కింద పడిపోయి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉండగా ఫాదర్ మరియు నన్స్ మైరా చుట్టూ చేరి దేవుడి మంత్రాలను జపిస్తూ ఎగ్జారిజం చేస్తూ మొదలుపెట్టాడు. ఆ మంత్రాలు వింటుంటే ఒక రకమైన ఆవేదనతో గర్జిస్తుంది. నన్స్ మైరా చుట్టూ ఒక ముగ్గు గీసి అందులో తనను బంధించారు. ఇంతలో ఇషా మెలకువ వచ్చింది. ఫాదర్ పవిత్రమైన నీరును మైరా పైన చల్లుతూ మంత్రాలను రెట్టింపు గొంతుతో చెబుతున్నాడు. ఆ పవిత్రమైన నీరు మైరా ఒంటి మీద పడగానే గాయాలవ్వడం కనిపించింది. మైరాలో ఉన్న రాక్షసికి ఆ నొప్పి తెలుస్తుంది. మైరా పరిస్థితికి ఇషా వెక్కిళ్ళు పట్టి ఏడ్చింది. లియా పెళ్ళే, లియా పెళ్ళే అని ఆ రాక్షసి గొంతు వదిలేయండి అని జపిస్తుంది. తైలమే, తైలమే, అయితే నన్ను వదిలే అని ఫాదర్ని అనగా ఒక భయంకరమైన గర్జనతో వెళ్ళిపోయింది. దాంతో గాల్లో తేలుతున్న మైరా స్పృహ తప్పి ఒక్కసారిగా కింద పడిపోయింది. కొద్దిసేపటికి పాటు వాతావరణం మౌనంగా మారిపోయింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇషా వెంటనే లేచి మైరాను పట్టుకోవాలని పరుగులు తీసింది. కానీ ఫాదర్ ఆపేశాడు. వద్దు ఇషా అంటూ ఫాదరే అడుగు ముందుకు వేసి మైరా దగ్గరికి వెళ్ళాడు. మైరా ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ ముగ్గులో బంధించిన తనను బయటకు తీసుకురావాలని మైరాను పట్టుకున్నాడు. శ్యాము ప్లాక్ ఏ బల్జేజియా మైర్, తను నాది, తనను వదిలే ప్రసక్తే లేదు అంటూ తిరిగి వచ్చిన ఆ రాక్షస ఫాదర్ గొంతు పట్టుకొని బయటకు గెంటి కింద పడిపోయింది. ఆ సంఘటన చూసిన నన్స్ మరలా మంత్రాలు జపించడం మొదలుపెట్టారు. కానీ మైరాలో మాత్రం ఎటువంటి కుదుపు లేదు. నన్స్ మంత్రాలను జపిస్తూ ఫాదర్ వైపు చూశారు. వాళ్ళ జపం కాస్త భయంతో ఆగిపోయింది. మెల్లగా పైకి లేచి ఫాదర్ కళ్ళు తెరిచాడు. కళ్ళు నీలం రంగులో మారిపోయాయి. అందరూ ఆశ్చర్యంలో పడిపోయారు. చేతులు వణుకుతున్నాయి. హే సూద్యా కిఠే, నేను తిరిగి మరలా వస్తాను అని ఒక్క నవ్వుతో ఫాదర్ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రాక్షస వెళ్ళిన మరుక్షణం ఫాదర్ ఆయాసంతో కింద పడిపోయాడు. నన్స్ ఆయన చుట్టూ చేరి పవిత్ర నీరును ఆయన ఒంటి మీద రాసి అదే జలంతో శుద్ధి చేశారు. కాసేపటికి కోలుకున్న ఫాదర్, అన్నీ నేను గమనించాను. ఇది మామూలు శక్తి కాదు. నన్నే వశపరుచుకుందంటే దీని ఉద్దేశం ఏదో వేరేది ఉంది అంటూ స్పృహలో లేని మైరాను తీసుకొని బయలుదేరారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఫాదర్? ఉత్సాహంలో అడిగింది ఇషా. మైరా ఇంకా నీ జీవితంలో లేదు ఇషా, మర్చిపోవడానికి ప్రయత్నించు, మర్చిపో అంటూ ఆదేశాలు ఇచ్చి ఫాదర్ మైరాను తన మినిస్ట్రీకి తీసుకెళ్లాడు. అప్పటి నుండి ఇషాకి శోకం తప్పలేదు. ఎన్నో రోజులు ఏడుస్తూనే గడిచింది. చాలాసార్లు మైరాను చూడాలనుకుంది. ఫాదర్ అనుమతించలేదు. ఎవరూ లేని ఒంటరి బతుకును బ్రతుకుతూ అప్పుడప్పుడు డ్రిప్షన్కి వెళ్ళేది. ఇంట్లో ఒకరోజు మైరా గురించి ఆలోచిస్తూ ఉండగా
ఇషాకు తలుపులు కొడుతున్న శబ్దం వినిపించింది. వాకిలి తెరిచి చూడగా అవతలి వైపు అలెక్స్ను చూసింది. ఎలా ఉన్నావు ఇషా అని అడిగాడు. అంతవరకు తన బాధను పంచుకునేవారు లేక అలెక్స్ను చూసేసరికి తనను గట్టిగా వాటేసుకొని బోరున ఏడ్చింది. తన బాధను చూసి అలెక్స్ కుమిలిపోయాడు. ఆ రోజు నిన్ను వదలకుండా ఉండాల్సింది. ఇంకా నన్ను వదిలి వెళ్ళకు, నేను భరించలేను ప్లీజ్ అని బతిమాలాడింది ఇషా. ఆ మాటలు విన్న అలెక్స్ గుండె తరుక్కుపోయింది. అన్ని విషయాలు అలెక్స్కి తెలియడం వల్ల మరలా ఇషాను వదిలి వెళ్ళలేదు. అలెక్స్ కూడా తోడుగా ఉండడంతో ఇషా కొంచెం కోలుకుంది. కొద్ది రోజులకు అలెక్స్ అదే ఊరిలో ఉన్న మంచి జాబ్ చూసుకున్నాడు. సుమారుగా సంవత్సరం పాటు చాలా ఆనందంగా ఉన్నారు. ఇషా రెండవ బిడ్డకు తల్లి కాబోతుందన్న ఒక మంచి వార్త వాళ్ళ మధ్య ఆనందాన్ని పెంచిన మైరా లేదన్న బాధ మాత్రం ఉండనే ఉంది. ఈలోపే ఇషాకు రామాపురం అనే గ్రామంలో తవ్వకాలకు ప్రొఫెసర్ అక్కడికి వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చాడు. సరిగ్గా 10 రోజులు ప్లాన్ అది. మొదట్లో ఇషా వద్దనుకున్న జరిగిన విషయాలను మర్చిపోతుందని అలెక్స్ బలవంతం చేసి పంపించాడు. నగరానికి వచ్చిన ఇషా మరొక మినిస్ట్రీ పని మీద వచ్చిన ఫాదర్ జోసెఫ్లు అక్కడే కలిసింది. మైరా ఫోటోలను చూసింది, కంటనీరు పెట్టుకుంది. ఆ తర్వాత మైరా కోసం తన ప్రాణాలనే విడిచింది. వాటికన్ సిటీ నుండి దిగిన ఫాదర్ తన మినిస్ట్రీలో 26 మంది నన్స్ ఉరివేసుకోవడం చూశాడు. మినిస్ట్రీ మొత్తం వెతికాడు, కానీ మైరా కనబడలేదు. తనతో పాటు ఫాదర్ భ్రమపరిచిన ద బుక్ ఆఫ్ హెల్ కూడా కనపడలేదు. సందిగ్ధంలో పరిస్థితిలో ఉండిపోయాడు ఫాయర్. ఈ సంఘటనలు సరిగ్గా 6వ రోజు తెల్లవారుజామున విజయ్ చంద్ర ఇంటి వాకిలి తెరుచుకుంది. మాయా చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధతో ఇంట్లోకి వచ్చాడు ఆశిష్. చనిపోయిన తన అత్తను చివరి చూపును చూపించడానికి భవ్యాను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇంట్లో పని మనిషి లేదని తెలుసుకొని భవ్య రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాడు. తలుపు మూసి ఉంది. మామూలుగా భవ్య తలుపులు మూయదు. బయట నుండి పిలిచాడు, కానీ భవ్య అటువైపు నుండి సమాధానం ఇవ్వలేదు. 2-3 సార్లు తలుపులు తీయకపోవడంతో ఆశిష్ వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశాడు. భవ్య పరుపుపై బిగుసుకుపోయింది. భవ్య లేనన్నా? ఏ భవ్య అంటూ ఆశిష్ ప్రయత్నించాడు. ముఖాన్ని నీరుతో తుడిచి రూమ్లో ఫ్యాన్ వేయగా కొద్దిసేపటికి ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచింది. ఏమైందిరా అని విచారించాడు ఆశిష్. రాత్రి దయ్యాన్ని చూశాను మావయ్య అని ఏడుస్తూ చెప్పింది భవ్య. ఆశిష్కు ఆశ్చర్యం వేసి రూమ్లో అటూ ఇటూ చూశాడు. టేబుల్ పైన ఉన్న డైరీ ఉంది. అదొక బూటకమని తెలియక ఆశిష్ ఆ డైరీని చూసి భయపడ్డాడు. ఇదెక్కడిది అని సందేహంగా అడిగాడు ఆశిష్. నిన్న అత్త రూమ్లో దొరికింది అని వెక్కి వెక్కి చెప్పింది. అందులో ఏమైనా రాశావా? రాశాను అని సమాధానమిచ్చింది. అంతవరకు అర్థం కాని ఆశిష్కు మాయ చావుకు కారణం భవ్య అని గ్రహించి భయపడుతూ ఏం చేయాలో తెలియక అలా డైరీని చూస్తూ ఉండిపోయాడు ఆశిష్. ఇంతలో మెల్లగా వారి వెనకాల భవ్యను భయపెట్టిన దయ్యం నీడ ఏర్పడింది. అది అచ్చం మైరా రూపంలో ఉన్న ఆ రాక్షసులాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.